హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో 8th క్లాస్ మ్యాథమెటిక్స్ మీద వీడియోస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో 9th చాప్టర్ అయిన మెన్సులేషన్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఆ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూసే ముందు కొన్ని ఇంట్రడక్షన్ ఉంది. సో ఇంట్రడక్షన్ చెప్పి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చెప్తాను, ఓకేనా. అదేవిధంగా ఈ చాప్టర్లో ఆల్రెడీ 4 వీడియోస్ చేయడం జరిగింది. అంటే 4 వీడియోస్ చేసేసాము. ఆ 4 వీడియోస్ మీరు 1 by 1 చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో 8th క్లాస్ 9th చాప్టర్ అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే ఫస్ట్ వీడియోకి వెళ్తారు. ఫస్ట్ వీడియో నుండి 1 by 1 మీరు చూడవచ్చు. లేదా ఈ వీడియోకి ఎండింగ్లో కూడా ఉంటుంది, ప్రీవియస్ వీడియో ఉంటుంది, అదేవిధంగా కంప్లీట్ చాప్టర్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. అక్కడి నుండి కూడా ఆ వీడియోస్ మీరు చూడవచ్చు, ఓకేనా. సరే, ఇంకా ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ స్టార్ట్ చేసే ముందు దానికి సంబంధించిన ఇంట్రడక్షన్ ఒకసారి చూద్దాం. సో ఇవి ఏమని పిలుస్తామంటే వీటిని సాలిడ్ షేప్స్. మీరు 7th 6th క్లాసుల్లో నేర్చుకొని ఉంటారు 3D షేప్స్ అని. సో అవి అన్నమాట. ఇక్కడ 5 డయాగ్రామ్స్ మన టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు, బట్ యూజ్ చేసేవి మొత్తం 3 డయాగ్రామ్సే. సరే, ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ వన్ క్యూబాయిడ్, ఓకేనా. క్యూబాయిడ్ ఫస్ట్ డయాగ్రామ్ పేరు క్యూబాయిడ్. ఇది ఎలా ఉంటుందంటే మీకు బాక్స్ ఉంటుంది కదా, మామూలుగా పెన్స్ పెట్టుకునే బాక్స్ ఉంది, లేదా జామెంట్రీ బాక్స్ కానీ ఏదైనా బాక్సులు ఇవి ఉండేవంతా ఈ షేప్ అనమాట. బాక్సెస్ అన్నీ ఈ షేప్లోనే మీకు ఉంటుంది. దాన్ని క్యూబాయిడ్ షేప్ అంటాం. నెక్స్ట్ సెకండ్ వన్ క్యూబ్. సో ఈ షేప్లో కూడా ఉంటుంది, బట్ ఇవి రేర్గా ఉంటాయి. మన రియల్ లైఫ్లో చాలా తక్కువగా ఉంటాయి. బట్ మీరు ఆడుకునే దానిలో క్యూబ్ ఉంటుంది. మామూలుగా రొటేట్ 6 కలర్స్ ఉంటాయి కదా, 6 ఫేసెస్ ఉండి రొటేట్ చేస్తుంటారు ఆడుకునేదానికి, ఓకేనా. ఆ క్యూబ్ అనేది కూడా షేప్ ఇదే. దాని పేరు కూడా క్యూబే. మీరు ఏదైతే ప్లే చేస్తారో క్యూబ్ని ఆడుకోవడానికి, దాని పేరు క్యూబు, అది ఉండే షేప్ కూడా క్యూబ్. ఇంకా మూడోది సిలిండర్. సో ఇది హ్యాపీగా ప్రతి చోట కనిపిస్తూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా చేతిలోనే 2 సిలిండర్లు ఉన్నాయి, పెన్స్, ఓకేనా. ఈ పెన్స్ ఈ షేప్ ఏమి సిలిండర్ షేప్. మీ ఇంట్లో కూడా ఉంటుంది, గ్యాస్ సిలిండర్లు అందరి ఇండ్లలోనూ ఉంటుంది కదా, అది కూడా సిలిండర్ షేప్. నెక్స్ట్ పైప్స్ ఉంటాయి, ఓకేనా. ఏది మామూలుగా డ్రైనేజ్ పైపులు కానీ వాటర్ పైపులు కానీ ఉంటాయి కదా, అవంతా కూడా ఈ సిలిండర్ షేప్. మూడోది. ఈ 3 మనకి ఇంపార్టెంట్, బట్ ఆ 2 కూడా ఇచ్చాడు కాబట్టి టెక్స్ట్ బుక్లో వాటి గురించి కూడా చెప్తాను, ఓకేనా. ఫోర్త్ వన్ కోన్. సో మీరు చాలామందికి ఐస్ క్రీమ్ తినే అలవాటు ఉంటుంది కదా, ఆ ఐస్ క్రీమ్ వేసి ఇచ్చే కోను ఈ షేప్. లేదు, బర్త్డే క్యాప్స్, బర్త్డేస్ జరుపుకునేటప్పుడు హెడ్ పైన ఒక క్యాప్ పెట్టుకుంటారు, ఆ క్యాప్ కూడా ఈ షేప్లోనే ఉంటుంది. దాని మీద రాసి ఉంటుంది కదా హ్యాపీ బర్త్డే అని, ఓకే. లేదా బెస్ట్ విషెస్ అని, బర్త్డే విషెస్ అని రాసి ఉంటుంది, అవంతా ఈ క్యాప్. లేదా టెంట్, బయట ఎక్కడన్నా వెళ్ళినప్పుడు టెంట్ వేసుకుంటారు కొంతమంది, మీరు సినిమాల్లో వాటిల్లో చూస్తే టెంట్ ఉంటుంది. సో అది కూడా ఈ షేప్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ పిరమిడ్. సో పేరు చదవతానే మీకు అర్థమైపోయి ఉంటుంది. పిరమిడ్ సినిమాల్లో చూపిస్తూ ఉంటారు కదా పిరమిడ్స్. ఈజిప్ట్లో ఉంటాయి పిరమిడ్, మీ బుక్స్లో కూడా కొన్ని బుక్కుల్లో ఉంటాయి పిరమిడ్స్ డయాగ్రామ్స్. సో అదే అన్నమాట పిరమిడ్. ఎలా ఉంటుందంటే మీకు కరెక్ట్గా చెప్పాలి అంటే చూడండి, హ్యాండ్ ఇలా ఉంటుంది, ట్రయాంగిల్ షేపు ఉండి అది ఈ షేప్గా ఉంటుంది. అంటే మొత్తం ఎట్లా, మీ సైడ్ ఒక ఫేస్ ఉంది, నా సైడ్ ఒక ఫేస్ ఉంది, కింద ఒకటి, 3 ఫేసెస్లో ఉంటాయి, ఓకేనా. దాన్ని పిరమిడ్ అని పిలుస్తాం. సరే, ఇది మీ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఇంట్రడక్షన్. అయితే వాటిల్లో మెయిన్ 3 ఇంపార్టెంట్ అవేంటి అనేది చూడండి. క్యూబాయిడు, క్యూబు, సిలిండర్. ఇవి మెయిన్, చాలా ఇంపార్టెంట్, మన 8th క్లాస్లో అడిగేవి. ఫ్యూచర్లో రిమైనింగ్ కూడా వస్తాయి. ఫస్ట్ ఒక్కొక్క దానికి చూద్దాం. మీకు కానీ బాగా గమనిస్తే చూడండి, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద
క్యూబాయిడ్. సర్ఫేస్ ఏరియా అంటే ఏంటో చూద్దాము. ఫస్ట్ ఇది క్యూబాయిడ్ అనుకుంటే, గీసే విధానం చాలామందికి తెలియదు, అందుకని గీస్తాను. సో ముందు రెక్టాంగిల్ గీసుకొని, తర్వాత ఇలా లైన్స్ గీసుకొని, ఒక 4 లైన్స్ క్రాస్గా గీసుకొని, వీటి ఎడ్జెస్ని జాయిన్ చేసామంటే మనకి క్యూబాయిడ్ షేప్ వస్తుంది. నాకు బోర్డు కాబట్టి ఇలా వచ్చింది, మీకు బుక్లో ఇంకా నీట్గా వస్తుంది. ఓకేనా? ఇలాంటి బాక్సెస్కి క్యూబాయిడ్ అంటాం. ఇప్పుడు మనము ఉండే రూమ్, ఈ రూమ్ కానీ లేదా మీ బాక్స్ కానీ ఏదన్నా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంకు బాటిల్ ఉందా, మన ఇంకు బాటిల్. సో ఇది కూడా క్యూబాయిడ్. చూసారా, ఈ షేప్ పెట్టామంటే క్యూబాయిడ్. సార్ వేరే షేప్ పెడితే, ఈ షేప్ పెట్టినా క్యూబాయిడే, ఎట్లా అన్నా రొటేట్ చేసి చూడండి, ఇది క్యూబాయిడే. క్యూబ్ అని ఎలా తెలుస్తుందంటే, ఇలా మనం చూడండి, ఒక్క సైడ్ తిప్పినా ఎలా రొటేట్ చేసినా ఫేస్ అనేది ఒకలాగే ఉండాలి. అంటే ఇక్కడ చూస్తే పెద్దదిగా ఉంది, ఇలా రొటేట్ చేస్తే చిన్నదైపోయింది, అవునా? సో అలా ఉండదు. ఇలా ఇప్పుడు ఇది ఉంది చూసారా, స్క్వేర్ షేప్లో ఉంది, ఈ షేపే కనిపించాలి ఏ పక్క తిప్పి చూసినా మనం. అలాంటి వాటిని క్యూబ్ అంటాం. అందుకే చెప్పింది, మీరు ఆడుకునేది క్యూబ్ అయితే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా ఉంటుంది. సరే ఇక్కడికి వద్దాం. ఇది క్యూబాయిడ్. దీనిలో ఏమేమి ఉంటాయి? దీనిలో 3 ఉంటాయి. ఒకటి ఎల్, 2 బి, 3 హెచ్. ఎల్ అంటే ఏమి, బి అంటే ఏమి, హెచ్ అంటే మీకు తెలిసిందే. ఎల్ అంటే లెంత్, బి అంటే బెత్తు, హెచ్ అంటే హైట్, అంతే. అయితే ఏది లెంత్, ఏది బెత్తు, ఏది హైట్ డయాగ్రామ్లో చూసినా లేదా ఇలా చూసినా ఏది వాల్యూ ఎక్కువగా ఉంటే అదే లెంత్ అని గుర్తుపెట్టుకోండి. సింపుల్. ఓకేనా? దాన్నే ఇలా బేస్ పెట్టి పెడతాం. మనం ఎప్పుడు ఇలా పెట్టాం కదా, ఇలా పెట్టుకుంటాం. సో ఇక్కడ లెంత్ అనే కాడికి చూడండి, ఇది లెంత్ అవుతుంది, లెంత్ ఎక్కువగా ఉంది లెంత్. సో ఇంక ఇది మీకు హైట్, దీని హైట్ అంతే కదా. ఈ క్యూబాయిడ్ ఇంత ఎత్తులో ఉంది, ఇంత హైట్గా ఉంది దాన్ని, కాబట్టి హైట్. ఒకవేళ ఇలా రొటేట్ చేసినప్పుడు చూస్తే ఇది ఇది లెంత్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది. దాని కన్వీనియంట్. లేదా మనం కావాలంటే దీన్నే లెంత్గా కూడా తీసుకోవచ్చు. వద్దు, కన్ఫ్యూజ్ అయిపోతారు. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కింద ఎత్తులో ఉండేది ఇది లెంత్, బెత్తు, ఇది హైట్. ఓకేనా? చూడండి, లెంత్, ఇది బెత్తు, ఇట్లా హైట్ క్లియర్గా ఉంటుంది. సో మిగతావన్నీ కూడా చూడండి, మిగతావన్నీ కూడా అలాగే ఉంటాయి. ఇక్కడ లెంత్లు ఎన్ని లెంత్లు చూశారంటే చూడండి, ఇక్కడ 1, ఇది 1, ఇక్కడ 1, ఇక్కడ 1, 4. సో హైట్ 4 ఉంటాయి, బెత్తు 4 ఉంటాయి. వాటితో పెద్ద పని లేదు. ఓకేనా? సరే, ఇప్పుడు సర్ఫేస్ ఏరియా అంటే ఏంటో చూద్దాం. సర్ఫేస్ ఏరియా అంటే మనకి 2 రకాలు ఉంటాయి. ఒకటి లేటరల్ సర్ఫేస్ ఏరియా, రెండోది టోటల్ సర్ఫేస్ ఏరియా. సో లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏమి, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏమి. సో ఇప్పుడు ఈ బాక్స్ ఉంది, నేను ఇప్పుడు ఇది ఎత్తు అనుకుంటే ఇలా పెట్టాను అనుకోండి. సో నా చుట్టూ ఉండే ప్లేస్ ఏది, ఇది వస్తుంది, ఈ బ్లాక్, ఇది థర్డ్ 1, ఇక్కడ ఉండేది 4th 1. చూడండి, తీసి చూపిస్తా. 1, 2, 3, 4 ఫేసెస్ వచ్చాయి కదా, ఇవి సరౌండింగ్స్ ఉండే. ఈ సరౌండింగ్స్ ఉండే వాటిని లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం. ఓకేనా? ఈ సరౌండింగ్స్ చుట్టూ ఉండేదాన్ని. అలా కాకుండా కింద కూడా మనకు ఉంది చూడండి, ఇది కింద రొటేట్ ఇట్ట పెట్టినప్పుడు ఇది బాటమ్ అవుతుంది, ఇది టాప్ అవుతుంది. సో కింద ఒకటి పైన ఒకటి కూడా కవర్ చేసి ఉన్నాం, ఫేసెస్ ఉంటాయి. టోటల్ 6 ఉంటే చుట్టూ 4, కింద 1, పైన 1, ఎన్ని అయినాయి 6 అయినాయి. ఇలా మొత్తం కలిపితే 6 ఫేసెస్ కలిపితే దాన్ని టోటల్ సర్ఫేస్ ఏరియా అంటాం. క్లియర్? ఇది బాగా గుర్తుండాలి. లేటర్ అంటే ఏమి, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏమి, 3టికి ఉంటుంది. 3టికి చెప్తాను, ఫార్ములాస్ ఇస్తాను, బాగా నోట్ చేసుకోండి. ఫ్యూచర్లో చాలా 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 ఇంపార్టెంట్. మీకు 8th క్లాస్లోనే కాదు, 9thలోనే వస్తుంది, 10thలో కూడా వస్తుంది. 10thలో అయితే పబ్లిక్ ఎగ్జామ్లో కూడా వీటి మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందువల్ల మీకు పదే చెప్పేది ఏంటంటే ఇవి చాలా ఇంపార్టెంట్, బాగా నేర్చుకోవాలి ఫార్ములాస్. ఇప్పుడు ఫార్ములా చూడండి. లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఫార్ములా ఏమంటే
2h ఇంటూ ఎల్ ప్లస్ బి. ఓకేనా, లేటెస్ట్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2h ఇంటూ ఎల్ ప్లస్ బి. అదే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 2LB ప్లస్ BH ప్లస్ HL. ఇది ఫార్ములా. ఓకేనా, సో ఇవి ఇంపార్టెంట్ ఫార్ములాస్ కాబట్టి ఫస్ట్ వీటిని నీట్గా నోట్ చేసుకోండి. ఈ 5 డయాగ్రామ్స్ వేసుకోండి, హెడ్డింగ్ పెట్టుకొని ఇవంతా రాసుకోండి. ఈ 2 ఫార్ములాస్. రిమైనింగ్ 2 క్యూబ్కి సిలిండర్కి కూడా చెప్తాం. ఓకే, ఫస్ట్ ఈ 2 నోట్ చేసుకునేది నీట్గా. సో నెక్స్ట్ సెకండ్ వన్ ఏమంటే క్యూబ్. సో క్యూబ్ డయాగ్రామ్ కూడా ఇంతకుముందు దీనికి ఎలా అయితే గీసామో అదే విధంగా గీస్తాం. ఫస్ట్ స్క్వేర్ డయాగ్రామ్ వేసుకోవాలి. నాకు బోర్డు కాబట్టి ఇలా ఉంది. ఓకేనా, తర్వాత 4 కార్నర్స్, తర్వాత వీటి ఎడ్జెస్ కలపాలి. ఓకేనా, ఇది క్యూబ్. దీనిలో వచ్చి ఇంతకుముందు చెప్పినట్టు ఎల్ బిహెచ్ ఏ అన్నీ ఉండవు. ఇక్కడ ఒకటే ఒకటి ఉంటుంది, ఏ సైడ్. సో ఏంటి విషయం అంటే ఇంతకుముందు అయితే డిఫరెన్స్ ఉంటాయి. ఇవి మీరు క్యూబ్ కానీ చూస్తే ఎలా చూసినా ఒకే లెంత్ ఉంటుంది. చూడండి, ఇంతకుముందు ఇది లెంత్ అని చెప్పిన, అవునా, ఇది బెత్ అని చెప్పిన, ఇది హైట్ అని చెప్పిన. బట్ ఇక్కడికి వచ్చే కాడికి 3 ఒకటే, అంటే 3 కూడా ఏనే. సో ఇది ఏనే, ఇది కూడా ఏనే, ఇది కూడా ఏనే, అన్నీ ఏలే అవుతాయి. ఓకే, క్లియరా? సో దీనికి కూడా సింపుల్గా ఫార్ములా ఉంటుంది. ఏమి ఇంతకుముందు చెప్పినట్టే 2 ఫార్ములాస్. ఒకటి వచ్చి లేటరల్ సర్ఫేస్ ఏరియా, సెకండ్ వన్ వచ్చి టోటల్ సర్ఫేస్ ఏరియా. సో ఫార్ములా ఒకసారి చూడండి. ఏం ఫార్ములా? మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా లేటర్ అంటే చుట్టూ ఉండేది. సో ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, రైట్. సో ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి, అవునా. ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, రైట్ 4 సైజెసే కదా ఇంతకుముందు చూపించిన బాక్స్కి. సో దీనికి 4a² వస్తుంది లేటెస్ట్ సర్ఫేస్ ఏరియాకి. అదే టోటల్ సర్ఫేస్ ఏరియాకి అయితే ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్ మొత్తం 6 వస్తాయి. మీకు ఎగ్జాంపుల్గా చెప్పిన క్యూబ్ మీరు ఆడుకునేది కూడా చూడండి, 6 కలర్స్ ఉంటాయి, అవునా. కాబట్టి దాన్ని టోటల్ సర్ఫేస్ ఏరియా అంటారు. 6 కలర్స్. సో 6a². మళ్ళీ చూడండి, 6 అనేది ఎలా? ఫ్రంట్ ఒకటి, బ్యాక్ ఒకటి, 2 అయినాయి, లెఫ్ట్ రైట్ 4 అయినాయి, 2 + 2 4, టాప్ బాటమ్ పైన కింద. సో 4 + 2 6, కాబట్టి 6a². ఓకేనా, దీనికి కూడా సింపుల్. నెక్స్ట్ సిలిండర్ చూద్దాం. ఈ 2 కూడా నీట్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్ సిలిండర్. దీనికి ఏమేమి ఉంటాయి ఒకసారి చూడండి. సిలిండర్ ఏ విధంగా గీస్తా? జస్ట్ ప్యారలల్ లైన్స్ 2 గీయాలి. మీకు కన్వీనియంట్ని బట్టి, సార్ మేము ఇలా గీస్తాం లైన్స్ అంటే గీసుకోవచ్చు, తప్పులేదు. ఇలా గీస్తాం సిలిండర్ అంటే గీసుకోవచ్చు, తప్పులేదు. బట్ నా సజెషన్ అనేది ఒకటి ఉంటుంది కదా, అంటే మేము అలవాటు ఉన్న వాళ్ళం కాబట్టి మేము చెప్తాము ఏది బెటర్ అంటే ఇది సిలిండర్గా పెట్టడం బెటర్. ఎందుకు అనేది కూడా చెప్తా చూడండి. మన ఇంట్లో సిలిండర్ని ఎలా నిలబెడతాము? ఇలా నిలబెడతాం. పైప్స్ ఎగ్జాంపుల్ చెప్పా. పైప్స్ మ్యాక్సిమము ఏ షేప్లో పెడతాం? ఈ షేప్లో పెట్టేదానికన్నా ఈ షేప్లో మీకు కనిపించే పైప్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. లేదా మన పెన్స్ కూడా చూడండి, మనం ఇలా కింద పెట్టేసినా ఇలా పెట్టినా లుక్ ఎలా ఉంటుంది? ఇది పర్ఫెక్ట్ లుక్. చూడటానికి పెన్స్ నిలబెట్టుకొని చూస్తేనే బాగుంటుంది. మీకు యాడ్లో కానీ ఎక్కడన్నా కానివ్వండి, షాప్లో కానీ పెన్స్ అనేవి ఇలా హోల్డ్ చేసి మీకు చూపిస్తారు. ఎందుకు? లుక్ పరంగా బాగుంటుందని. అదేవిధంగా సిలిండర్లు అనే షేప్ను కూడా ఈ విధంగా గీస్తే మనకి మంచి ఇంప్రెషన్ వస్తుంది. ఎందుకనేది ఇంకో విషయం కూడా ఉంది, అదేంటి అనేది కూడా చెప్తా చూడండి. ఫస్ట్ వీటికి సర్కిల్స్ గీస్తాం.
ఓకేనా. ఇది ఈ పైన ఉండే టాప్ ఎలా ఉంటుంది అంటే చూడండి, ఒకవేళ ఇలా గీస్తే దీనికి ఇలా గీస్తాం. సో సిలిండర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్నే చెప్పా కదా, ఇది చూడండి ఎలా ఉంది, సర్కిల్ షేప్లో ఉంది, సర్కిల్ షేప్లో ఉంది. సో ఎలా ఉంటుంది, సర్కిల్ లాగా ఉంటుంది. టాప్ బాటమ్ ఏ విధంగా ఉంటుంది, సర్కిల్ షేప్లో ఉంటుంది. ఈ సర్కిల్లో మనకి కంపల్సరీ ఈ సర్కిల్ గీయాలంటే ఏముండాలి, రేడియస్. సో ఆ రేడియస్ ఇక్కడ ఉంటుంది. ఓకేనా. తర్వాత ఖచ్చితంగా పైప్ని మనం లెంత్లో కొలుస్తాం. పెన్ అయినా సరే కదా, ఎంత లెంత్ ఉంది అనేది తెలుస్తుంది కదా, ఆ లెంత్నే దీనిలో హైట్ అని పిలుస్తాం. సో హైట్ ఎక్కడి నుండి, ఇక్కడ ఉండే దాని నుంచి ఇక్కడికి లెంత్ని చూస్తాం. దీన్ని ఏమని పిలుస్తాము, హైట్. ఈ హైట్ని ఇక్కడ కూడా చూపచ్చు, హెచ్ ఇక్కడన్నా పెట్టచ్చు, ఇక్కడన్నా పెట్టచ్చు. చూడండి, ఆర్ అంటే రేడియస్, హెచ్ అంటే హైట్. ఇప్పుడు మీకు రెండోది చెప్పిన ఏమని, ఎందుకు ఇలానే డా చేస్తాం, ఇంకోటి కూడా ఉంది కారణం అని. ఇంకోటి ఏమంటే హెచ్ అనే వర్డ్. హెచ్ అంటే హైట్ని ఎప్పుడు మనం ఇలా హైట్ మెజర్ చేస్తాం కానీ ఇలా హైట్ని మెజర్ చేయం కదా, అంతే కదా. హైట్ని ఇలా ఎవడన్నా మెజర్ చేస్తారా, రియల్ లైఫ్లో కానీ ఎక్కడైనా కానీ ఇలా నిలబడతాం. మనం నిలబడినా సరే ఇలా నిలబెట్టి హైట్ని మెజర్ చేస్తాం, అంతేగాని పనుకోరా హైట్ చూస్తాం అని అనరు. మనకి స్కూల్లో కూడా మన పీటీ సార్ కానీ మిమ్మల్ని హైట్ చూడాలంటే పీటీ సార్ ఎలా చేస్తారో నిలబెట్టి హైట్ మెజర్ చేస్తారు. సో అదొక పద్ధతి. హైట్ అంటే నిలబట్టుకొనే చూస్తాం, అందువల్లే ఈ సిలిండర్ని ఇలానే పెట్టాలి. ఎందుకు, ఇది ఒక పద్ధతి, మన ప్రొసీజర్. అందువల్ల హైట్ అనే వర్డ్ యూజ్ చేసాం కాబట్టి ఇలానే నిలబెడతాం. క్లియర్. ఇలా కాకుండా సరే, దీనికి కూడా ఫార్ములా ఉంటుంది. ఏంటి ఆ ఫార్ములా, సేమ్ అదే మరి రెండు. ఫస్ట్ది వచ్చి లేటెస్ట్ సర్ఫేస్ ఏరియా, సర్ఫేస్ ఏరియా. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా. సో లేటెస్ట్ సర్ఫేస్ ఏరియా అంటే మనకి సిలిండర్ చుట్టూ ఉండేది. ఓకేనా. టోటల్ అంటే సిలిండర్ చుట్టూ ఉండాలి. ఈ కింద ఉండే సక్కులో ఉంటుంది, పైన ఉండే సక్కులో ఉంటుంది. ఇదిగోండి, ఈ చుట్టూ ఉండేది అంతా లేటర్. టోటల్ అనేటప్పుడు ఈ చుట్టూ ఉండేది ప్లస్ కింద ఉండే సక్కులు, పైన ఉండే సక్కులు. ఓకేనా. ఫార్ములా ఏంటి దీనికి, ఫస్ట్ దానికి 2πRH, సెకండ్ దానికి 2πR ఇంటూ R ప్లస్ హెచ్. ఇది ఫార్ములాస్. ఓకేనా. బాగా నోట్ చేసుకోండి ఈ రెండు ఫార్ములాస్. ఇక్కడ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఒక వాల్యూ ఉంది. ఏంటి అంటే పై. దీన్ని పై అని చదువుతాం. ఓకేనా. దీనికి పై అని చదువుతాం. అదేవిధంగా దీన్ని వాల్యూ ఉంటుంది ఏంటంటే 22/7. ఎప్పుడన్నా సరే పై కనిపించింది అంటే ఆ పై ప్లేస్లో 22/7 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇంతకుముందు ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో ఎక్స్ వాల్యూను వై వాల్యూని మారుస్తాం ప్రాబ్లంను బేస్ చేసుకొని అని చెప్పినాం. సో ఇక్కడికి వచ్చే కాడికి ఆర్ వాల్యూ హెచ్ వాల్యూ అనేది మారుతూ వస్తుంది, కానీ పై వాల్యూ ఎప్పుడు కూడా ఇదే వస్తుంది. ఏంటది అంటే 22/7. ఇంకోటి కూడా ఉంది, కొన్నిసార్లు మీకు 3.14 అనేది కూడా మెన్షన్ చేస్తారు పై వాల్యూ. ఓకేనా. ఇది ఇప్పుడే రాదు, మీకు ఫ్యూచర్లో ఎప్పుడన్నా రావచ్చు. ఇక్కడ కూడా 1 or 2 ప్రాబ్లమ్స్ టచ్ చేసి ఉండొచ్చు. బట్ మీకు మేజర్గా పై అంటే గుర్తుండాల్సింది ఇది ఏంటి, 22/7. ఓకేనా. నీట్గా అంతా నోట్ చేసుకోండి. పై వాల్యూ కూడా ఎక్కడన్నా మెన్షన్ చేసుకోండి ఈ ఫార్ములాస్ పక్కనే. నాకు అక్కడ ప్లేస్ కన్నా ఇక్కడ బాగుందని ఇక్కడ రాసిన నోట్ చేసుకోండి నీట్గా. ఇంకా ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. సో అందులో భాగంగా 4th ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు చూడండి. అండ్ అక్వైరింగ్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్యూబాయిడ్ whose external measures are 80 cm, 30 cm, 40 cm. The base, side face and back face
ఆర్ టు బి కవర్డ్ విత్ కలర్ పేపర్. ఫైన్ ది ఏరియా ఆఫ్ పేపర్ నీడెడ్. అంటే ఇక్కడ ఏమంటే అక్వైరియం. సో మీలో చాలామందికి తెలుసు కదా, ఇంట్లో చేపలు పెంచుకుంటారు. సో ఆ చేపలు పెంచుకునే అక్వైరియము ఏ షేప్లో ఉంటుంది? క్యూబాయిడ్ షేప్లో ఉంటుంది. సో మనకి క్యూబాయిడ్ అంటే ఇది, అవునా? సో ఈ షేప్లో ఉంది. ఈ షేప్లో ఉన్నప్పుడు మనం నేర్చుకున్న ఫార్ములా వచ్చి లేటెస్ట్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, అవునా? బట్ ఇక్కడెక్కడ దాన్ని మెన్షన్ చేయరు. మరి ఏం మెన్షన్ చేశాడు? మీ ఇంట్లోనే ఒకసారి కలర్ అది చూడండి. ఏది? అక్వైరియం ఎలా ఉంటుంది? కింద డిజైన్ వేసి ఉంటాం, బ్యాక్ సైడ్ డిజైన్ వేసి ఉంటాం. సో అదే అనమాట వీడు చెప్పింది. ద బేస్ అంటే ఇది బేస్ అండ్ సైడ్ ఫేస్ అంటే ఏది? ఈ లెఫ్ట్ రైట్. సో లెఫ్ట్ రైట్ కూడా కవర్ చేసేసాం. నెక్స్ట్ ఇంకేమి? బ్యాక్ సైడ్. సో బ్యాక్ సైడ్ కూడా కవర్ చేసాం. ఇంకా ఓపెన్ అయి ఉండేది ఫ్రంట్, ఓపెన్ అయి ఉండేది ఫ్రంట్ మనకు కనిపించేది టాప్, అంతే కదా. ఈ టాప్లో నుంచి వాటర్ పోయాలి అన్నీ. ఫిషెస్ ఎలా ఉన్నాయో చూడాలంటే ఇక్కడ చూసుకుంటాం, అంతే. ఈ సైడ్ నుండి బ్యాక్ నుండి చూడటానికి లేకుండా కవర్ చేసేసారు. ఓకే, క్లియర్. సో ఇప్పుడు మనం దాన్ని మెజర్ చేయాలి. ఆ టోటల్ ఏరియా మొత్తం టోటల్ అంటే నార్మల్ టోటల్ కాదు, జస్ట్ ఇది అక్వైరియం అనుకుంటే దీనికి సైడ్ ఈ సైడు దీనికి బ్యాక్ బాటమ్. ఓకేనా? బేస్ అంటాం, బాటమ్ అంటాం. ఈ రిక్వైర్మెంట్ బట్టి మనం రకరకాల పేర్లు పెట్టుకుంటాం మ్యాథ్స్లో. అదేవిధంగా ఇక్కడ మీకు ఇంకో పేరు కూడా చెప్పాలి. సో నేను ప్రాబ్లం రాసేటప్పుడు చెప్తాను. ఫస్ట్ డయాగ్రామ్ గీసుకుందాం. అక్వైరియం డయాగ్రామ్. ఇది క్యూబాయిడ్ షేప్ కదా. సో క్యూబాయిడ్ గీయాలంటే ఏం చెప్పా? ఫస్ట్ రెక్టాంగిల్ గీసుకోవాలి, తర్వాత 4 లైన్స్. సో నెక్స్ట్ వీటిని జాయిన్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు వాల్యూస్ రాద్దాం, దేనికి ఏమేమని. చూడండి, గివెన్. మీకు కావాలంటే ఈ డయాగ్రామ్ ఆ సైడ్ కూడా వేసుకోవచ్చు. గివెన్ దట్ ఏమి? లెంత్ ఫస్ట్, అంతే కదా, మనకి ఎల్ ఉంటుంది. సో లెంత్ ఆఫ్ అక్వేరియం, ఎల్ ఈజ్ ఈక్వల్ టు మన ఇష్టము. బట్ నేను చెప్పా కదా, చూశారంటే ఇది లెంత్ ఎక్కువగా ఉంది, అవునా, డయాగ్రామ్లో. సో వాల్యూస్లో ఎక్కువగా ఉండేది 80. సో 80 సెంటీమీటర్స్. నెక్స్ట్ విత్ లేదా బెత్, మీకు ఇంకో పేరు ఉంటుందని చెప్పా కదా, అదే ఇది బెత్ ఆఫ్ అక్వేరియం. బి ఈజ్ ఈక్వల్ టు, దీన్నే మనము విత్ అని కూడా అంటాము, బెత్నే విత్ అని కూడా పిలుస్తూ అంటాము. సో మీకు టెక్స్ట్ బుక్లో విత్ అని ఉంటుంది. ఈ రెండు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, విత్ అన్నా బెత్ అన్నా బీనే. ఓకేనా? మనం రాసేటప్పుడు కూడా లెంత్ తర్వాత బెత్ వస్తుంది, ఎప్పుడు ఆర్డర్ అనమాట. LBH ఆర్డర్ ఫాలో అవ్వాలి. సో ముందు లెంత్, తర్వాత బెత్, తర్వాత హైట్. వాడు వాల్యూస్ కూడా ఆర్డర్లో ఇస్తాడు. ముందు లెంత్, తర్వాత బెత్, తర్వాత హైట్ వాల్యూసే ఇస్తాడు. సో అదే ఆర్డర్ ప్రకారం ఇది 30 degrees అవుతుంది, 30 సెంటీమీటర్స్. నెక్స్ట్ హైట్ ఆఫ్ అక్వేరియం. H is equal to ఎంత? నెక్స్ట్ 40 సెంటీమీటర్. సో ఆర్డర్ మిస్ అవ్వకూడదు. ఫస్ట్ ఇచ్చే వాల్యూ ఎల్, ఇలా ఇంటూలు పెట్టి కానీ ఇచ్చాడు అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ది ఎల్, సెకండ్ది బి, థర్డ్ది హెచ్. ఓకేనా? సో ఇప్పుడు వాడు అడిగింది మనం క్లియర్గా కనుక్కుంటాం. ఏం కనుక్కుంటాం ఏమనేది ఒకసారి చూడండి. ముందు వాల్యూస్ అంతా తెచ్చి ఇక్కడ రాసుకుంటాం, అప్పుడు మనకి తెలుస్తుంది. సో ఇది ఎల్ పక్కనే 7 ఉండేది బి అంటే బెత్ ఎంత రాసుకున్నాం? 30. సో ఇది హైట్ అక్వేరియంకి ఎంత? ఇది 40 సెంటీమీటర్స్ హైట్. సో వాడు ఏమేం కనుక్కోమన్నాడు? ఏరియా ఆఫ్ ది పేపర్ నీడెడ్.
రిక్వైర్డ్ ఏరియా. సో రెడ్డింగ్తో రాసేసి ఉంటాను, ఏం పర్వాలేదు. నేను డిఫరెన్స్ తెలియాలని ఇలా రాస్తాను 2 ఇంకులతో. రిక్వైర్డ్ ఏరియా ఏమి ఫస్ట్ చూడండి, వాడు ఏమి ఇచ్చాడు ఫస్ట్, బ్యాక్ సైడ్. సో ఈ డయాగ్రామ్లో ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, మనము ఏం చేయాలి ఎలా అనేది కన్ఫ్యూజ్ అవుతారు. అందువల్ల నేను క్లియర్గా నిదానంగా డయాగ్రామ్ ప్రకారం చెప్పేది. బ్యాక్ సైడ్ ఇది అక్వేరియం, సో ఇది అక్వేరియం, దీని బ్యాక్ సైడ్. సో దీనికి బ్యాక్ సైడ్ అంటే ఏది వస్తుంది, డయాగ్రామ్లో వెనకాల ఉంది చూడండి, ఇది వస్తుంది. సో ఇది బ్యాక్ సైడ్ అవుతుంది. సో బ్యాక్ సైడ్ ఇప్పుడు మనం చూసిందంతా రెక్టాంగిల్ షేపే ఉంటుంది చూడండి. ఇది ఉంటే బ్యాక్ సైడ్ ఇది అవుతుంది, అవునా? చూడండి ఇలా చూపించినప్పుడు ఇది ఉంది, ఇంకో డయాగ్రామ్ ఉండాలి ఇది. సో దీనికి బ్యాక్ సైడ్ ఇది చూస్తే ఎలా రెక్టాంగిల్ షేప్లో ఉంది. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా యూస్ చేయాలి. అయితే ఏమేమి యూస్ చేయాలి అది చూడండి. ఫస్ట్ బ్యాక్ సైడు ఏరియా ఆఫ్ బ్యాక్ ఫస్ట్ బేస్ ఇచ్చాడు. సో బేస్ అని అర్థం ఏం పర్వాలేదు, బేస్ ప్లస్ ఏరియా ఆఫ్ సైడ్ ఫేసెస్. నెక్స్ట్ మూడవది ఏరియా ఆఫ్ బ్యాక్ ఫేస్. సో బ్యాక్ ఫేస్ ముందు మనం ఐడెంటిఫై చేసుకున్నాం. సో వాల్యూ లాస్ట్లో రాసుకుంటాం, ఇబ్బంది లేదు. ఇది బ్యాక్ది కదా, సో దీనిలో రాసుకుంటే సరిపోద్ది, అంతే, కన్ఫ్యూజ్ లేదు. అయితే దానిలో ఎల్ ఏది బి ఏది అది ఇంపార్టెంట్. ఇక చూడండి ఈ లైన్ ఉంది. సో ఈ డయాగ్రామ్లో ఈ లైన్ ఉంది, ఇది దేనికి ఈక్వల్గా ఉంది, ఈ లైన్కి ఈక్వల్గా ఉంది. కాబట్టి ఇందులో ఉండేది ఎల్ ఉంది. ఏముంది, ఎల్ ఉంది. తర్వాత ఈ బ్యాక్ సైడ్ హైట్ ఉంది కదా, సో హైట్ ఉంది. సో ఎల్ హైట్ ఉంది కాబట్టి ఈ బ్యాక్ ఫేస్కి ఏం ఫార్ములా యూస్ చేయాలి అంటే ఎల్ ఇంటూ హైట్. సో ఫస్ట్ది ఏరియా ఆఫ్ బేస్, సెకండ్ది ఏరియా ఆఫ్ సైడ్ ఫేసెస్, థర్డ్ ఇక్కడ ఎల్ ఇంటూ హైట్. ఓకేనా? ఈ బ్యాక్ ఫేస్కి మనం ఇప్పుడు రాసిన ఎల్ ఇంటూ, నార్మల్గా రెక్టాంగులర్కి ఎల్ ఇంటూ బి ఫార్ములా, బట్ బి ప్లేస్లో ఇక్కడ హెచ్ వచ్చింది అంతే, దానికి తగ్గట్టు రాసుకున్నాం. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు, అందువల్ల ఇంత నిదానంగా మీకు ఓపిక్గా చెప్పేది. నెక్స్ట్ ఫస్ట్ వన్ ఏరియా ఆఫ్ బేస్ చూద్దాం. బేస్ ఏదవుతుంది, ఈ కింద ఉండేది కదా. సో వెనకాల నేను రెడ్ వేసా కాబట్టి ఇప్పుడు బ్లూ వేస్తాను. సో ఇది బేస్. సో బేస్లో ఏమేమి ఉన్నాయి చూడండి, ఎల్ ఉంది, ఇక్కడ బి ఉంది, అవునా? సో డయాగ్రామ్ ఇలా ఉంది, ఇలా పెట్టుకున్నాము. దీనికి బేస్ వచ్చి ఇది వస్తుంది. సో ఇది ఎలా ఉంది, రెక్టాంగులర్, ఎల్ ఇంటూ బీనే. కానీ ఎల్బి ప్లేస్లో ఏముంది, అరే ఇక్కడ కూడా ఎల్బీనే ఉంది కాబట్టి హ్యాపీ, ఎల్బీగా రాయొచ్చు. బ్రాకెట్ ఎల్ ఇంటూ బీగా రాస్తాం. ఇప్పుడు సైడ్ ఫేస్, ఏరియా ఆఫ్ సైడ్ ఫేసెస్. ఇప్పుడు ఇది చూడండి డయాగ్రామ్, ఓకే క్లియర్గా పెట్టుకున్నాం డయాగ్రామ్. సైడ్ ఫేసెస్ లెఫ్ట్ టు రైట్. వాడు లెఫ్ట్ టు రైట్ ఎలానో మెన్షన్ చేయలే, సైడ్ ఫేసెస్. సో ప్లూరల్ మెన్షన్ చేస్తున్నాడు, అంటే లెఫ్ట్ ఉండాలి రైట్ ఉండాలి. కాబట్టి ఈ సైడ్ ఉండాలి, ఈ సైడ్ ఉండాలి. సో ఈ డయాగ్రామ్కి వచ్చే కాడికి ఇది ఉండాలి, దాంతోపాటు ఇది కూడా వస్తుంది. ఈ రెండు కూడా ఈక్వల్గా ఉంటుంది. చూడండి డయాగ్రామ్ పెట్టినప్పుడు ఇక్కడ ఉండే లెఫ్ట్ డయాగ్రామ్, ఇక్కడ ఉండే లెఫ్ట్ రైట్ రెండు ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి మీ జామెంట్రీ బాక్స్ ఉంటుంది దానికి చూడండి, ఇలా జామెంట్రీ బాక్స్ ఫ్రంట్ కనిపించేటట్టు పెట్టుకొని లెఫ్ట్ రైట్ చూసారంటే చూడటానికి ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి, ఈ డయాగ్రామ్ చూసుకుంటే సో ఇక్కడ ఈ ఏరియా ఉంది, సో ఇదంతా ఉంది. సో ఈ ఏరియాలో ఏముంది, హెచ్ ఉంది. తర్వాత ఇక్కడ ఉండే ఏరియా టచ్ అయింది, సో ఏముంది, బి ఉంది, హెచ్బి ఉంది. కాబట్టి హెచ్ ఇంటూ బి రాస్తాం. ఓకేనా? ఇలా రాస్తే తప్పు.
అంతా కరెక్టే, కానీ జస్ట్ ఇప్పుడు రాసిందే తప్పు. ఎందుకంటే మనము సైడ్ ఫేసెస్ అన్నాం, అంటే లెఫ్ట్ రైట్ రెండు తీసుకున్నాం కదా, కానీ ఇక్కడ మెన్షన్ చేసింది ఏమి, ఒకటే మెన్షన్ చేసాం. సో రెండు మెన్షన్ చేయాలి కాబట్టి ఇంటూ 2 వేసుకుంటే సరిపోదు. అది ఇంపార్టెంట్, అందుకే చెప్పింది జాగ్రత్తగా చెయ్యాలి అని. సో ఇప్పుడు రెండు, ఒకటి లెఫ్ట్కి ఇంకోటి రైట్కి, ఒకటి లెఫ్ట్ రైట్కి ఇక్కడ, ఇంకోటి లెఫ్ట్. సో నేను దీన్ని చూసి చెప్తా వేసినాను. చాలామంది ఒకటి వేసేస్తారు, కానీ లెఫ్ట్ది మర్చిపోకూడదు, అది కూడా ఉంది. 2 సైజ్ వేయాలి. ఇక్కడ ప్యూరల్గా వర్డ్ ఉంది చూడండి, సైడ్ ఫేసెస్, అది జాగ్రత్త. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసామంటే సరిపోదు. చూడండి, ఎల్ అంటే 80, బి అంటే 30 ప్లస్ 2 ఇంటూ హెచ్ అంటే 40 ఇంటూ బి అంటే 30 ప్లస్ ఎల్ అంటే 80 ఇంటూ హెచ్ 40. సో 8 3s are 24, 0 0 2 zeros. 2 ఇంటూ 4 3s are 12, 2 zeros ఉండే కాబట్టి ఓకే. ప్లస్ 8 2 4s are 32, 2 zeros. సో ఇది యాడ్ చేస్తాం, ఎంత అవుతుంది, 55,600. ఓకే, ప్లస్ ఇది మల్టిప్లికేషన్ చేస్తే 2,400. సో ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయండి, ఎంత, 8,000. సో ఇది సెంటీమీటర్ కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. ఇది ఆన్సర్, ఫైనల్ ఆన్సర్. అయితే స్టెప్ రాయాలి, మర్చిపోకూడదు దాన్ని. ఏం రాయాలి, ఏరియా కింద ఇక్కడ రాస్తా చూడండి, ఏరియా ఆఫ్ ద పేపర్ నీడెడ్, ది ఏరియా ఆఫ్ పేపర్ నీడెడ్ ఈజ్ ఈక్వల్ టు 8,000 సెంటీమీటర్ స్క్వేరు. ఇది ఫైనల్ ఆన్సర్. డెడ్ ఈజీ ప్రాబ్లం, బట్ మనం అర్థం చేసుకొని సాల్వ్ చేసే దానిలో ఉంటుంది. ఓకే, నీట్గా నోట్ చేసుకొని డయాగ్రామ్ జాగ్రత్త. నెక్స్ట్ 5th ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఇఫ్ ది ఇంటీరియర్ మెజర్మెంట్స్ ఆఫ్ ది క్యూబికల్ రూమ్, అంటే రూమ్ కూడా క్యూబాయిడ్ షేప్లోనే ఉంది. ఓకేనా, ఈ షేప్లోనే రూమ్ ఉంది. ఓకే, ఆ రూమ్కి ఎలా ఉంది మెజర్మెంట్స్, 12m ఇంటూ 8m ఇంటూ 4m. సో ఆర్డర్ ఇచ్చాడు, ఇంటూ పెట్టి, అంటే ఫస్ట్ది ఎల్ అని, సెకండ్ది బి అని, థర్డ్ది హెచ్ అని. ఓకేనా, వాడేం కనుక్కోమన్నా, ఫైన్ ది టోటల్ కాస్ట్ ఆఫ్ వైట్ వాషింగ్ ఆర్ 4 రూమ్స్ ఆఫ్ ద ఫోర్ వాల్స్ ఆఫ్ ది రూమ్. అంటే ఈ రూమ్కి 4 వాల్స్ ఉంటాయి ఖచ్చితంగా, మనం ఉండే రూమ్కి కూడా 4 వాల్స్ ఉంటాయి. ఓకేనా, ఆ 4 వాల్స్కి ఏం చేయమన్నాడు, వైట్ వాష్ చేయమన్నాడు. అది ఇఫ్ ది కాస్ట్ ఆఫ్ వైట్ వాషింగ్ ఈజ్ 5 రూపీస్ పర్ మీటర్ స్క్వేర్. సో మీటర్ స్క్వేర్ అంటే వాడు పర్ మీటర్ స్క్వేర్కి ఇచ్చేశాడు. మనం టోటల్ కనుక్కొని ఏం చేయాలి, దానికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి క్లియర్గా, అంటే ఇప్పుడు మనం ఉన్న రూమ్ 4 వాల్స్ ఉన్నాయి, ఆ 4 వాల్స్కి వైట్ వాష్ చేయాలి. ఆ వైట్ వాష్ చేయాలంటే ఆ 4 వాల్స్కి ఏరియా కనుక్కోవాలి కదా. సో 4 వాల్స్ చుట్టూ ఉండేది చెప్తా అన్నాడు. సో చుట్టూ ఉండేది చెప్పాడు కాబట్టి లేటెస్ట్ సర్ఫేస్ ఏరియాని యూజ్ చేసి ఏరియా కనుక్కొని కాస్ట్ కనుక్కుంటాం. ఓకేనా, మరి ఇంకా క్వశ్చన్ ఉంది చూడండి, వాట్ ఈస్ ది కాస్ట్ ఆఫ్ వైట్ వాష్ ఇఫ్ ది సీలింగ్ ఆఫ్ ద రూమ్ ఆల్సో వైట్ వాషింగ్. అంటే ఈ రూమ్కి 4 చేసినోడు గమ్మనున్నాడా, ఉండలా. సీలింగ్కి కూడా, పైన ఉండే సీలింగ్కి కూడా వైట్ వాష్ చేసేసాడు. సో దానికి కూడా ఏరియా కనుక్కోవాలి. అదే ఏరియా కనుక్కొని దాని కాస్ట్ కూడా కనుక్కోవాలి. ఎంత, అక్కడ కూడా 5 రూపీస్. ఓకేనా, సో ఇప్పుడు ముందు డయాగ్రామ్ గీద్దాం. ఈసారి ఈ పక్క గీస్తాను. సో క్యూబాయిడ్ కదా, సో ఫస్ట్ రెక్టాంగిల్ గీస్తాను, తర్వాత లైన్స్ డ్రా చేసుకుంటాము, తర్వాత వాటిని జాయిన్ చేస్తాం స్కేల్తో. నేను హ్యాండ్తో యూజ్ చేశాను, మీరు స్కేల్తో డ్రా చేసుకొని నీట్గా వస్తుంది. సో ఇప్పుడు ఏమేమి కనుక్కోవాలి. సో డయాగ్రామ్లో అన్నీ మెన్షన్ చేసేద్దాం ఫస్ట్. సో లెంత్, ఈ డయాగ్రామ్కి లెంత్ ఏది, బెత్ ఏది అని మనం ముందుగానే చెప్పాం. ఇది లెంత్, ఇది బెత్, ఇది హైట్. ఓకేనా, సో వాడు ఇచ్చిన స్టెప్స్ రాద్దాం. గివెన్ దట్ ది
ఇంటర్నల్ మెజర్స్ ఆఫ్ క్యూబిడల్ రూమ్. సింపుల్గా ఎల్ ఈజ్ ఈక్వల్ టు, కావాలంటే పూర్తిగా రాసుకోండి, లెంత్ ఆఫ్ ద రూమ్ అని పూర్తిగా రాస్తానంటే రాయండి, తప్పులేదు. లెంత్ ఆఫ్ రూమ్ అని పూర్తిగా అన్న రాసుకోండి, చాయిస్ మీది ఈసారి. లెంత్ ఆఫ్ రూమ్ ఎంత, ఫస్ట్ వన్ లెంత్ 12 మీటర్స్, నెక్స్ట్ బి ఎంత 8 మీటర్స్, నెక్స్ట్ హైట్. సో ఇక్కడ రాసేటట్టయితే ఏం రాస్తాము, బీకి అయితే విత్ ఆఫ్ రూమ్, నెక్స్ట్ ఫోర్త్ లాస్ట్ది హైట్ ఆఫ్ ద రూమ్. మీరు కావాలంటే రాయొచ్చు, ఇబ్బంది లేదు. బట్ మీకు నేను రాయకుండా మిమ్మల్ని రాయమంటాం బాగుండదు అన్న ఉద్దేశంతో నేనే రాసేసా. సో ఇప్పుడు తెలిసిపోయింది మనకి. ఏరియా తెలియాలి కదా, అదే 4 వాల్స్కి ఏరియా తెలియాలి. ఫార్ములా ఏమి, సో దాన్ని ఏమని రాద్దాము, ఏరియా ఆఫ్ 4 వాల్స్. సో ఏ ఫార్ములా అని చెప్పాను మీకు, లేటెస్ట్ సర్ఫేస్ ఏరియా 2h into L plus B. సో 2h into L plus B. సో ఇక్కడ అన్నీ రాసి ఉన్నాము, వీటి మధ్యన కొన్నిటికి ఇంటూ జరుగుతుంది, ఇక్కడ ప్లస్ జరుగుతుంది. సో ఇలాంటి టైంలో మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదన్న ఉద్దేశంతో మీకు ఒక ఆర్డర్ని ఫామ్ చేసింది. ఆ ఆర్డర్ ఇది, కింద ఉండేదానికి లెంత్, తర్వాత ఉండేది బెత్తు, తర్వాత ఉండేది హైట్. ఆ ఫార్మేట్ మీరు మిస్ అవ్వనంత వరకు, ఈ వాల్యూస్ మిస్ అవ్వకుండా వాల్యూస్ మీకు కరెక్ట్గా వస్తుంది, అంటే ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. పొరపాటుగా ఎల్ ఒక చోట, హైట్ ఒక చోట, బెత్ ఒక చోట వేసారంటే వాల్యూస్ మారుతుంది, ఆటోమేటిక్ ఆన్సర్ తప్పైంది. మీరు చేసింది ప్రొసీజర్ అంతా కరెక్టే, బట్ మిస్ఫైర్ అయింది ఇక్కడ వేసుకోవడంలో. సో డయాగ్రామ్ని మిమ్మల్ని ఇట్లా చూపిండి అంటే నాకు ఇట్లా నచ్చలేదు డయాగ్రాము, నేను ఇలా గీస్తాను అని ఇలా గీసి వాల్యూస్ మార్చేశారే అనుకోండి, ఇంకా ఆన్సర్ పోయినట్టు. సో డయాగ్రామ్ కరెక్ట్గా గీసుకోవాలి, లెంత్ని ఎప్పుడు ఇక్కడ చూపించాలి, బెత్ని ఎప్పుడు ఇక్కడ చూపించాలి, హైట్ని ఎప్పుడు ఇక్కడ చూపించాలి. ఓకే, క్లియర్? సరే, ఇంకా వాల్యూస్ రాద్దాం. సో 2 into h అంటే ఎంత 4. సో ఏమైంది, అది 24 అయిపోద్ది, అందువల్ల ఇంటూ పెట్టి 4 పెట్టండి. ఎందుకు ఈ విధంగా చెప్పానంటే చాలామంది 2 పక్కన హెచ్ అనే కాడికి 4 పెట్టేస్తారు, నెంబర్ పెట్టినప్పుడు ఇంటూ జరుగుతుంది ఇది. సో అది మెన్షన్ చేయాలి అందువల్ల. సో 12 + 8, 2 4s are 8 20, 12 + 8 20. సో 160 మీటర్ స్క్వేర్. కానీ వాడు అడిగింది కాస్ట్ కదా, సో వాడు ఇచ్చిన కాస్ట్ రాద్దాం. ది కాస్ట్ ఆఫ్ వైట్ వాష్ పర్ మీటర్ స్క్వేర్. ది కాస్ట్ ఆఫ్ వైట్ వాష్ పర్ మీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 రూపీస్. ఇక్కడ చూసుకోండి, వాడు ఇచ్చింది మీటర్ స్క్వేర్, ఇక్కడ ఇచ్చింది మీటర్ స్క్వేర్. సో 2 మీటర్ స్క్వేరే కాబట్టి హ్యాపీగా చేసేస్తాం. సో టోటల్ కాస్ట్ ఆఫ్ వైట్ వాష్ ఫర్ 4 వాల్స్. సో ఏరియా వచ్చి 106 వచ్చింది, ఇంటూ ఒక్కొక్క దానికి 5. సో 5తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 5 0s are 0, 5 6s are 36, 30 కదా. సో 3 0, 5 1s are 5 + 3 800 రూపీస్. ఓకేనా, ఇది వాడు ఫస్ట్ అడిగింది. కానీ సెకండ్ ఏమి ఇచ్చాడు, సీలింగ్కి వైట్ వాష్ కూడా చేశాడు. సో అది కూడా రాద్దాం. ఏరియా ఆఫ్ సీలింగ్. సో నార్మల్గా ఫార్ములా సీలింగ్ ఇది ఎలా ఉందంటే రెక్టాంగులర్ ఫామ్.
అవునా? సో రెక్టాంగులర్కి ఈ ఫార్ములా L/B గబామని పెట్టేస్తారు, తప్పు లేదు. బట్ దాన్ని మ్యాచ్ అయిందో లేదో చూసుకోండి ఫస్ట్. సో మనకి సీలింగ్ ఎక్కడుందో తెలియాలి. ఈ డయాగ్రామ్లో సీలింగ్ ఎక్కడ, ఇది వస్తుంది. అవునా? సీలింగ్కి మ్యాచింగ్ చూద్దాం. సో ఇదేమవుతుంది, ఆ లైన్ దేనికి ప్యారలల్గా ఉంది, ఈ ఎల్కి ప్యారలల్గా ఉంది. సో ఎల్, ఓకేనా? తర్వాత ఈ లైన్ దేనికి ప్యారలల్ చూడండి. సో బెత్కి ప్యారలల్, అంటే ఇది బి. సో L/B సరిపోయింది. ఓకే, ఇది చెక్ చేసుకోలేదనుకోండి తప్పిపోతుంది. ఇంతకుముందు ఎగ్జాంపుల్లో చెప్పాం కదా, 4th ఎగ్జాంపుల్లో అక్వేరింగ్ ప్రాబ్లంలో, అందువల్ల అనమాట. సో దీని వాల్యూ ఏమి, L అంటే ఎంత 12, B అంటే ఎంత 8, 12 96 మీటర్ స్క్వేర్ ఏరియా. చూడండి ఇక్కడ అన్నీ జాగ్రత్తగా నేను నీట్గా వేస్తాను. ఇది కూడా ఇక్కడికి వచ్చి ఉండదు, బట్ నాకు ప్లేస్ ప్రాబ్లం అవుతుంది, ఇది ఆ పక్క చాలదు, అందువల్ల కొంచెం ఇటు జరిపి వేసుకున్నా. సరే, కాస్ట్ ఆఫ్ వైట్ వాష్ ఫర్ సీలింగ్. సో సీలింగ్ ఎంత వచ్చింది, 96 ఇంటూ కాస్ట్ ఎంత, సేమ్ అదే కాస్ట్ 5. సో మల్టిప్లై చేస్తే 5 6 30, 5 9 45, ఇది ఒక 5 48 రూపీస్, 480 రూపీస్. ఇది కాస్ట్ సపరేట్గా చెప్పాం. సో ఇది 480. వాడు టోటల్ అడుగుంటే మళ్ళీ టోటల్ ఈ రెండు సమ్ చేసి చెప్పుంటాం, కానీ అలా అడగలేదు, వాడు సపరేట్గా అడిగాడు కాబట్టి మనము సపరేట్గా రాసాం. ఓకేనా? నోట్ చేసుకొని డయాగ్రామ్ కూడా నీట్గా గీసుకోవాలి, పెన్సిల్తో గీయండి డయాగ్రామ్స్. ఓకే, రాసుకొని నీట్గా. నెక్స్ట్ 6th ప్రాబ్లం చూద్దాం. సో ఈ ప్రాబ్లం స్టార్ట్ చేసే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. మీకు 5th ప్రాబ్లంలో నేను సపరేట్గా ఆన్సర్ వేసా. ఏమని, ఒక దానికి 800 అని, ఇంకో దానికి 480 అని. సో టోటల్ కూడా వేసి ఉండారు, టెక్స్ట్ బుక్ ఆన్సర్లో టోటల్ కూడా వేసి ఉండడు. బట్ క్వశ్చన్లో మనకి మెన్షన్ చేయలేదు, ఫైన్ ది టోటల్ కాస్ట్ అని మెన్షన్ చేయలేదు. సపరేట్గా అడిగాడని నేను ఆన్సర్ సపరేట్గా చేసి మీకు ఇచ్చాను. బట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినప్పుడు ఈ క్వశ్చన్ని నాకు ఆ క్వశ్చన్లో కూడా కనిపించింది, ఫైనల్ ఆన్సర్ ఇచ్చి ఉండడు. అంటే ఏం లేదు, టోటల్ కాస్ట్ ఆఫ్ వైట్ వాష్ అని పెట్టి ఈ ఆన్సర్ ఇచ్చాడు, అంతే, ఇంకేం లేదు. దీనికి స్టెప్ ఇచ్చాడు, టోటల్ కాస్ట్ ఆఫ్ వైట్ వాష్ అని, అంతే, వైట్ వాష్ అని పెట్టి రెండు సమ్ చేసి ఇది ఇచ్చేసాడు వాల్యూ. బట్ నేను అది క్వశ్చన్ తురిపేసి ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేసేటప్పుడు అది ఐడెంటిఫై చేశా. అందువల్ల మీకు ఇక్కడనే ఆన్సర్ కూడా గురించి చెప్తా ఉంటాను. నేను ఎందుకు రాయలేదు అంటే నాకు క్వశ్చన్లో ఎలా ఉంటే మీకు అలా చెప్పాలన్న ఉద్దేశంతో నేను క్వశ్చన్ని ఫాలో అయ్యి ఆన్సర్ చేస్తాను, అంతే. మనకి క్వశ్చన్ మళ్ళీ టెక్స్ట్ బుక్లో రెక్టిఫై చేసినాకే నాకు ఇది కనిపించింది. ఓకేనా? సరే, ఇంక ఈ క్వశ్చన్ చూద్దాం. సరే, ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇన్ ఏ బిల్డింగ్ దేర్ ఆర్ 24 సిలిండ్రికల్ పిల్లర్స్. సో ఏమి, ఒక బిల్డింగ్ మీకు కరెక్ట్గా చెప్పాలి అంటే మనకి టెంపుల్స్ గమనించండి, ప్రతి టెంపుల్లోనూ పిల్లర్స్ ఉంటాయి, అవునా? ఆ పిల్లర్స్ పైన అంటే ఆ స్తంభాల పైన దేవుడి విగ్రహాలు చెక్కుంటారు. మనం ఇండియన్స్ కాబట్టి మనకి అలా ఉంటుంది. ఓకేనా? కొన్ని బిల్డింగ్స్ అంటే నార్మల్ కన్స్ట్రక్షన్లో ఉండే బిల్డింగ్స్ చూడండి, మీకు ఏదన్నా బిల్డింగ్స్ ఉన్నాయనుకోండి పక్కన, ఫంక్షన్ హాల్స్ కానీ, లేదా తిరుపతిలో అయితే మాకు మహతి ఉంటుంది, మహతి, లేదా ఇంకేదన్నా పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ లాగా చూస్తే స్తంభాలు ఉంటాయి ముందర, ఆ స్తంభాలు రౌండ్ షేప్లో ఉంటాయి. అటువంటి స్తంభాలు ఎన్ని ఉన్నాయి, పిల్లర్స్ 24 ఉన్నాయి. అదే అనమాట సిలిండ్రికల్ షేప్. ఎందుకంటే మనకి ఎక్కువగా మన ఇండియన్ కల్చరల్ ప్రకారము స్క్వేర్ షేప్లో నీట్గా శిల్పాలు చెక్కి మనకి దేవాలయాలు కట్టారు. బట్ ఇక్కడ మనకి నార్మల్ బిల్డింగ్స్ వచ్చేకాడికి మన వాళ్ళకి అంత ఓపిక ఉండదు, అందువల్ల సింపుల్గా కట్టేస్తారు. కానీ దాన్ని ఒక డిఫరెంట్ వేలో కడతారు. ఓకేనా?
సో అది కొంచెం అబ్జర్వ్ చేసుకోండి, ఒక్కొక్క చోట ఒక్కో రకంగా ఉంటుంది. ఇక్కడ బిల్డింగ్ అని చెప్పి సిలిండ్రికల్ ఇచ్చారు, అందువల్ల సిలిండర్కల్ షేప్ సర్కులర్ షేప్లో మనం తీసుకుంటాం. లేదు కొన్ని చోట్ల బిల్డింగ్ తీసేసి టెంపుల్స్ అని పెడతారు. సో అలాంటి టెంపుల్స్ అని పెట్టినప్పుడు అక్కడ పిల్లర్స్ ఏ విధంగా ఉంటాయంటే ఇంత క్యూబాయిడ్ షేప్లో ఉంటాయి. ఓకేనా, మీకు నాలెడ్జ్ కోసం సబ్జెక్ట్ తెలియాలి, అలాగే చుట్టూ ఉండే వాతావరణంలో మన మ్యాథ్స్ ఎక్కడెక్కడ ఉంది అనేది కూడా తెలియాలన్న ఉద్దేశంతో ఈ పాయింట్స్ అంతా మీకు చెప్పడం. ఓకే, సరే ఇంకా చూద్దాం. చూడండి, అలా ఉండే పిల్లర్స్కి రేడియస్ ఆఫ్ ద ఈచ్ పిల్లర్ ఈజ్ 24 సెంటీమీటర్స్, హైట్ ఈజ్ 4 మీటర్స్. 1 సెంటీమీటర్ 1 మీటర్. జాగ్రత్తగా చేయాలట్టయితే. ఓకే, ఫైండ్ ది టోటల్ కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ కవర్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఆల్ పిల్లర్స్ అట్ ది రేట్ ఆఫ్ 8 రూపీస్ పర్ మీటర్ స్క్వేర్. సో మీటర్లో ఇచ్చాడు, జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రాబ్లం చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే 1 సెంటీమీటర్లో ఉంటే ఇంకోటి మీటర్ ఇచ్చారు, మళ్ళీ కాస్ట్ అడిగినప్పుడు మీటర్ ఇచ్చారు. సో అన్ని మీటర్స్లో ఉండే విధంగా జాగ్రత్త పడాలి. ఓకేనా, సో దీన్ని ఫస్ట్ మీటర్గా మార్చేసామంటే హ్యాపీగా ఉంటాం. సరే ఇంకొకటి చూద్దాం. సో డయాగ్రామ్ కావాలి అనే వాళ్ళకు నేను సింపుల్గా గీస్తాను చూడండి. సో ఇది బిల్డింగు బేసు, ఇది టాపు, ఇది సిలిండర్స్. ఓకేనా, ఇలాంటి సిలిండర్స్ ఉంది. ఒక్కొక్క సిలిండరు ఒక్కొక్క పిల్లర్స్ అనేది సిలిండర్ షేప్లో ఉంది. ఇది ఫాస్ట్ ఆన్సర్ కాబట్టి తుడిపేస్తాను. దీనికి ఏమేమి ఇచ్చాడు? సో ఇంతకుముందు మీకు ఇంట్రడక్షన్లో చెప్పాను, ఇక్కడ ఎల్ ఉంటుంది, హెచ్ ఇక్కడన్నా చూపించు హెచ్ అని చెప్పాను. ఓకేనా, సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే కవర్డ్ సర్ఫేస్ ఏరియా. సో ఈ పదం మీకు కొత్తగా వచ్చింది, కవర్డ్ సర్ఫేస్ ఏరియా. సార్ కవర్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏమి అనే డౌట్ వస్తుంది కాబట్టి కవర్డ్ అన్న లేటెస్ట్ సర్ఫేస్ ఏరియా అన్న ఒకటే. సో ఒకే దానికి 2 పేర్లు, లేటెస్ట్ సర్ఫేస్ ఏరియా అంటాము, దాన్నే కవర్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం. సో దాని ఫార్ములా యూజ్ చేసుకుంటే సరిపోద్ది. ఏం ఫార్ములా? 2πRH. ఇది ఓకేనా. పేర్లు 2, కవర్డ్ సర్ఫేస్ ఏరియా అంటాము, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటాం. సో ఇక్కడ ఇచ్చాడు కాబట్టి ఇది కూడా మెన్షన్ చేసి మీకు 2 క్లియర్గా చెప్పింది. సరే ఇంకా రాద్దాం, వాడు ఏమేమి ఇచ్చాడో ఆ స్టెప్స్. ఫస్ట్, గివెన్ దట్ in a building have 24 cylindrical pillars. ఓకేనా. సో రేడియస్ ఆఫ్ ద పిల్లర్ ఇచ్చాడు కాబట్టి అలాగే రాసుకుంటామంటే రాసుకోండి, ఇబ్బంది లేదు. రేడియస్ అని పెట్టుకోండి, ఇట్లా రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 28 సెంటీమీటర్. హ్యాపీగా ఇలా పెట్టుకొని చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. బట్ కావాలి మాకు పూర్తిగా రాసుకోవాలి, ఆ రేడియస్ దేనిదని చెప్పాలనుకుంటే కూడా మీరు రాసుకోండి, రేడియస్ ఆఫ్ పిల్లర్ అని నీట్గా రాసుకోండి, తప్పు లేదు. ఎలా రాసినా ఇబ్బంది లేదు. నెక్స్ట్ సేమ్ కింద కూడా అంతే, హైట్ ఆఫ్ పిల్లర్ ఎంత? హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4 మీటర్స్. సో ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు 1 సెంటీమీటర్ ఇంకోటి మీటర్, నేను 2 మీటర్లోకి మారుస్తాను. దీన్ని ఎలా మారుస్తాం చూడండి, 28/100 మీటర్స్ అని రాస్తాం. ఎలా సార్ చెప్తా చూడండి, మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పేసిన 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్. అవునా. సో మనం సెంటీమీటర్ని మార్చుకుంటాం కాబట్టి ఇది 1 పెట్టుకుంటాము, దీన్ని 100 × 1 సెంటీమీటర్గా రాసుకుంటాం. ఈ 100ని ఈ సైడ్ పంపించేస్తే 1/100 మీటర్ అవుతుంది. సో ఇది 1 సెంటీమీటర్. ఇక్కడ ఇచ్చింది 28 సెంటీమీటర్స్. సో 28ని నేను 28 × 1 సెంటీమీటర్గా రాసుకుంటాను. సో 28 × 1 సెంటీమీటర్ని 1/100 మీటర్గా రాసుకుంటా. సో 28 × 1 అంటే 28. సో అలా 28/100 వచ్చింది.
సో ఇంత స్టెప్పులు ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు కాబట్టి రాయాల. బట్ మీకు ఎలా రాశానో తెలియాలి కదా, అందువల్ల నేను పక్కన రాసిన. మీరు కూడా ఇదంతా పెన్సిల్తో నోట్ చేసుకోండి, అప్పుడు బెటర్, మీకు సబ్జెక్ట్ వస్తుంది. సరే, ఇంకా లేటర్ సర్ఫేస్ ఏరియా రాద్దాం. లేటర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ పిల్లర్. సిలిండర్ అని పెట్టచ్చు, బట్ నేను పిల్లర్ మధ్య కావాలంటే సిలిండర్ పెడదాం. సిలిండర్ బ్రాకెట్లో ఈచ్ పిల్లర్. ఓకేనా, ఒకదానికి ఉన్నది ఎంత చూద్దాం. ఏం ఫార్ములా? 2πRH. సో మీరు ఈజ్ ఈక్వల్ టు దీని కింద పెట్టుకొని రాసుకోండి. 2 ఇంటూ పై అంటే 22/7, ఆర్ అంటే చూడండి 28/100. అలాగే రాయండి. క్యాన్సిలేషన్ ఇక్కడ కొడితే మొత్తం కన్ఫ్యూజ్ అవుతారు, అందువల్ల నేను కొట్ల. ఇంటూ హెచ్ అంటే 4. ఇప్పుడు క్యాన్సిలేషన్ హ్యాపీగా చేద్దాం. సో 7 1 0, 7 4 0. సో 2 ఇంటూ 22 అంటే 44. 4 ఇంటూ 4 16/100. ఓకేనా, 24 పిల్లర్స్ అన్నాడు కదా, సో దాన్ని కూడా ఇంటూ చేసుకునేద్దాం. లేటర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ లేదా ది కవర్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ 24 cylinders. చూడండి, ఇక్కడ కవర్ను పెట్టా, ఇక్కడ లేటర్ పెట్టాను. కన్ఫ్యూజ్ అవ్వకండి, కవర్ అన్నా లేటర్ అన్నా ఒకటే. ఆ విషయం మీకు బాగా గుర్తుండాలి, అందుకే నేను ఒక చోట అది ఒక చోట ఇది పెట్టా. మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. లేదా కన్ఫ్యూజ్ అవుతాం సార్ అంటే రాసుకోండి ఇక్కడ బ్రాకెట్లో కవర్డ్ అని, హ్యాపీగా, ఇబ్బంది లేదు. సరే, 24 ఇంటూ 44 ఇంటూ 16/100. సో ఏరియా కాబట్టి మీటర్ స్క్వేర్, ఇక్కడ కూడా మీటర్ స్క్వేర్. సార్ మీరు ఎందుకు సార్ సింప్లిఫై చేయాలా అనే డౌట్ మీరు చాలామందికి వస్తుంది. నేను ఎందుకు చేయలేదు అనేది మీరు ఫైనల్ ఆన్సర్లో తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ నుంచి మల్టిప్లికేషన్ చేసుకుంటూ పోయినారంటే అయిపోతారు, కన్ఫ్యూజ్ అయిపోతారు. లేదు మేము చేస్తామంటే హ్యాపీగా చేసుకోండి, తప్పు లేదు. నేను మీకు ఆన్సర్ తక్కువలో ఈజీ వేలో తెప్పించాలన్న ఉద్దేశంతో చెప్తాను. సరే, ఇంక ఇది అయిపోయిందా? ఇంకా కాస్ట్ కావాలా? సో కాస్ట్ వేద్దాం. సో లేదంటే మల్టిప్లికేషన్ చేసేయండి, మధ్యలో 100, ఇది కూడా 5 టేబుల్తో పోదు, 8 వచ్చి ఉండదు. సో ఇక్కడ 100 ఉంది. నేను 5 టేబుల్తో పోయే నెంబర్ ఏమి ఉందేమో అని అట్లే వచ్చిన, ఎక్కడ లేదు కాబట్టి ఇదంతా మల్టిప్లై చేసి ఇక్కడ వేసేస్తా. 100ని మాత్రం అలాగే ఉంచుకుంటా, క్యాన్సిలేషన్ చెయ్యను. సరే, మల్టిప్లికేషన్ ఏ విధంగా చేస్తా చూడండి. ఫస్ట్ 44 ఇంటూ 16 చేద్దాం, ఈజీగా అవుతుంది. ఓకేనా, 16 4s are 64, 6 4, మళ్ళీ 16 4s are 64, యాడ్ చేస్తే 70. సో 70. సో 704 ఇంటూ ఎంత? 24 ఉంది కదా, సో 24. ఫస్ట్ 4తో చేద్దాం. 4 4s are 16, 1 6, 4 0s are 0 ప్లస్ 1 అంటే 1, 4 7s are 28, 2 8. ఇంకా నెంబర్ లేదు కాబట్టి ఆ 2 కూడా వేద్దాం. నెక్స్ట్ 2తో 2 4s are 8, 2 0s are 0, 2 7s are 14, 1 4. ఇంకా నెంబర్ లేదు, 1 ఇస్తాం. యాడ్ చేద్దాం. 6 9 8 6 1. సో ఆన్సర్ ఎంత వచ్చింది? 16,896/100 మీటర్ స్క్వేర్. ఇది ఏరియా. కాస్ట్ ఇచ్చాడు కదా, సో ఫస్ట్ కాస్ట్ పర్ మీటర్ ఉంది కదా, అది మెన్షన్ చేద్దాం. ఏంటది కాస్ట్? ఏం చేస్తూ వచ్చింది? కాస్ట్ ఆఫ్ పెయింట్. సో దేర్ఫోర్ ది కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ పర్ మీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8 రూపీస్. మనకు కావాల్సిన టోటల్ కాస్ట్ కదా, టోటల్ కాస్ట్ ఆఫ్ పెయింటింగ్
24 pillars. So is equal to 16,896 by 100 into 8. సో ఈ వాల్యూని 8తో మల్టిప్లై చేస్తాం. నేను రెడ్డింగ్తో ఎందుకు వేస్తా అంటానంటే మీకు తెలియాలి క్యాలిక్యులేషన్ పార్ట్కి ఆన్సర్కి డిఫరెన్స్, అందువల్ల. ఓకే, ఇదంతా మీరు పెన్సిల్తో వేసుకోవాలి. ఇక్కడ కూడా ఇది కూడా పెన్సిల్, డయాగ్రాము పెన్సిల్. సార్ మల్టిప్లికేషన్ 8 6 48 4 8 8 9 72, ఇది ఒక 4 76, సో 6 8 8 64, సో 7కి యాడ్ చేస్తే 71, సో 1 8 8 6 48, సో 48 యాడ్ చేస్తే 55, 5 క్యాన్సిల్ 5 ఇక్కడ, సో 8 1 8 8 ఒక 5 13 1 13 8 5 13 3 ఇక్కడ, ఇంకా 1 కూడా ఇక్కడే. సో ఎంత వచ్చింది? 1,35,168. 1,35,168 by 100. ఇప్పుడు ఆన్సర్, ఫైనల్ ఆన్సర్ ఎలా? డెసిమల్ పాయింట్స్ కదా, ప్లేస్ వాల్యూ వచ్చింది, డినామినేటర్లో ప్లేస్ వాల్యూ. సో డెసిమల్ పాయింట్స్లో మనకున్న కండిషన్ ఏమి? డినామినేటర్లో ప్లేస్ వాల్యూస్ వస్తే ఎన్ని జీరోస్ ఉన్నాయో అన్ని పాయింట్స్కి ముందు పాయింట్, అన్ని డిజిట్స్కి ముందు పాయింట్ వస్తుంది. సో డెసిమల్లో 2 zeros ఉన్నాయి, 2 digitsకి ముందు పాయింట్ వస్తుంది. సో 1 3 5 1 6 8, 2 digits అంటే ఏది? 8 to 6, 6 digits ముందర పాయింట్ ఇక్కడ వస్తుంది. సో కాస్ట్ ఎంత పడింది? 1,351 రూపీస్ 68 పైస్ పడింది కాస్ట్. ఇది ఆన్సర్. సో ఈ క్యాలిక్యులేషన్, డివిజన్ ఇదంతా మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు. పాయింట్ మల్టిప్లికేషన్ ఇలా చాలా వస్తాయన్న ఉద్దేశంతో నేను ఇక్కడ దాకా చేయకుండా వచ్చి ఇక్కడ చేసుకుంటాను. క్లియర్? అర్థమైంది కదా? సరే, ఇంకా నీట్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ 7th ప్రాబ్లం చూద్దాం. ఇది కొంచెం డిఫరెంట్. ఎందుకనే చూడండి. ఫైండ్ ది హైట్ ఆఫ్ ది సిలిండర్. హైట్ని కనుక్కోమన్నాడు. ఇంతసేపు మనం చేసిన ప్రాబ్లమ్స్లో కవర్డ్ సర్ఫేస్ అడిగాడు, టోటల్ సర్ఫేస్ అడిగాడు, కాస్ట్ అడిగాడు, కానీ ఫస్ట్ టైం హైట్ అడిగాడు. హైట్ మనకి తెలుసా? తెలియదు కదా. తెలియనప్పుడు ఏమనుకుంటాం? ఎక్స్ అనుకునే చేస్తాం. సరే, ఇంకా చూడండి. హూస్ రేడియస్ ఈజ్ 7 centimeters. రేడియస్ ఇచ్చాడు. ఇంకా టోటల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా, రేడియస్ ఇచ్చాడు, హైట్ని కనుక్కోమన్నాడు. సో మనం ఆర్డర్ ఇప్పుడు డయాగ్రామ్ వేసుకొని అన్నీ నోట్ చేసుకున్నామంటే సింపుల్గా అయిపోద్ది ప్రాబ్లం. సో సిలిండర్, ఇది రేడియస్, హైట్ ఇక్కడ ఉంది. సో హైట్ తెలియదు కాబట్టి దీన్ని ఎక్స్ అనుకున్నాం. రేడియస్ వాడే చెప్పాడు కాబట్టి 7 centimeters. ఇంకేమి? ఏరియా. ఏ ఏరియా అన్నాడు? టోటల్ సర్ఫేస్ ఏరియా. ఏం ఫార్ములా? 2πr × r + h. ఇది ఏరియాకి ఫార్ములా. ఓకేనా? సో అన్నీ నోట్ చేసుకున్నామా? అయిపోయింది. ఇంకా ప్రాబ్లం చేద్దాం హ్యాపీగా. గివెన్ దట్, సో రేడియస్ ఆఫ్ ద సిలిండర్, రేడియస్ ఆఫ్ సిలిండర్ ఎంత? r is equal to 7 centimeters. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా ఏ ఇజ్ ఈక్వల్ టు ఎంత? 968 centimeters square. సో 2 centimeter ఉంది. హ్యాపీ. ఇంతకు ముందులాగా 1 centimeter మీటర్ ఇచ్చుంటే కన్ఫ్యూజ్ అయ్యి జాగ్రత్తగా చేయాలి అని చెప్పుకొని ఉంటాం. బట్ ఈజీగా ఇచ్చాడు కాబట్టి ఈజీగా అయిపోద్ది. నెక్స్ట్ హైట్ ఇవ్వాలా కాబట్టి హైట్ మనం అనుకుంటాం కాబట్టి లెట్ height of cylinder, height of cylinder, h is equal to x centimeters. Therefore total surface area, total surface area, a is equal to m formula 2πr × r + h.
వాల్యూస్ అన్ని రాద్దాం. ఏ అంటే అదే ఏరియా 968 ఈజ్ ఈక్వల్ టు 2 అంటే 2నే, పై అంటే ఇంటూ పెట్టుకొని 22/7, పై అంటే ఎంత 22/7 ఇంటూ ఆర్ అంటే 7, నెక్స్ట్ ఇంటూ 7 + x. సో ఇక్కడ క్యాన్సిలేషన్ చూశారనుకోండి, 7 7 క్యాన్సిల్, ఇంకేం మిగిలింది 968 ఈజ్ ఈక్వల్ టు 2 × 22, 7 + x. సో లెఫ్ట్ ది రైట్, రైట్ టు ది లెఫ్ట్. ఎందుకు తెలియని వాల్యూ మనం కనుక్కోవాల్సిన వాల్యూ రైట్ సైడ్ ఉంది, అందువల్ల లెఫ్ట్ సైడ్కి మార్చుకుంటాం. సో 2 × 22 × 7 + x ఈజ్ ఈక్వల్ టు 968. ఇప్పుడు 7 + x ఈ బ్రాకెట్లో ఉండేది అలాగే ఉంచుకొని ఈ రెండు మల్టిప్లికేషన్, ఆ సైడ్కి వెళ్తే డివిజన్. ఈ రెండు కూడా దీంతో ఏం చేస్తాను చూడండి, ఇది దీంతో మల్టిప్లికేషను, ఇది దీంతో మల్టిప్లికేషన్. సో ఇది మల్టిప్లికేషన్ కాబట్టి దీనికి వెళ్ళే కాడికి డివిజను బై పెట్టి 22 వేసాం. ఇది మల్టిప్లికేషన్, ఆ సైడ్ వెళ్తే డివిజన్. సో దీంతో పాటు ఇది కూడా మల్టిప్లికేషనే కదా అవుతుంది. సో అది కూడా ఆ పక్కకి వెళ్తే డివిజన్ అయిపోద్ది. సో దీంతో మల్టిప్లికేషన్ అవుతుంది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చేయాలి, ఓకేనా. ఈ మొత్తం దీంతో మల్టిప్లికేషన్ కాబట్టి ఈ మొత్తం ఆ సైడ్ వెళ్ళి డివిజన్లోకి మారిపోద్ది. ఇది జాగ్రత్త. ఇప్పుడు క్యాన్సిలేషన్ చూడండి, మీరు కన్ఫ్యూజ్ అవుతాను నేను, అందువల్ల ఇక్కడ చెప్తాను. 968/222, 2 1s are 2 4s are 8, 2 4s are 8. ఇక్కడ 9 ఉంది కదా, 4 9లో 8 సపరేట్ అయితే ఇంకా 1 మిగులుతుంది. సో ఇక్కడ 6 ఉందా, 2 టేబుల్లో 16 ఎప్పుడు వస్తుంది, 8 కాబట్టి 8. ఈ 16 మొత్తం క్యాన్సిల్. ఓకే, ఇది కూడా కొట్టేద్దాం. ఇంకా మిగిలింది 4. 2 టేబుల్లో 8 ఎప్పుడు 4s. ఓకేనా, జాగ్రత్తగా చేయాలి ఇది మొత్తం. ఇప్పుడు 2 చూడండి, మళ్ళీ 2తో చేద్దాం. 2 11s, 2 2s are 2 4s are 8, 2 2s are 4. ఇంకా 11 కదా, 11తో చూశారంటే 11 1s are 11, 2s are 22, 24 ఉంది, 22 సపరేట్ అయితే 2 వస్తుంది. సో 2 పక్కన 2 ఉంది అంటే 22 వచ్చింది, అగైన్ 22 అంటే 11 2s are 22. సో ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చింది, 22 వచ్చింది. ఓకేనా, 22. సార్ మాకు ఇదంతా క్యాన్సిలేషన్ అర్థం కాలేదు అంటే కష్టం, ఖచ్చితంగా నేర్చుకోవాలి. అందుకే మీకు సపరేట్గా తీసుకొని వచ్చి చెప్పిన. సో కావాలంటే ఇంకోసారి చెప్పేదా, సరే చూడండి. 2 1s are 2 4s are 8, 9లో 8 సపరేట్ అయితే ఇంకా 1 పక్కన 6 అంటే 16, 2 8s are 16. ఓకే, ఇంకా 8 మిగిలింది కాబట్టి 2 టేబుల్లో ఎప్పుడు వస్తుంది, 4s. మళ్ళీ చూడండి, 2 11s, 2తో 2 2s are 4, 2 4s are 8, మళ్ళీ 2 2s are 4. ఇప్పుడు 11తో 11 1s are 11, 2s are 22. ఇక్కడ 24 ఉంది కానీ మనం యూజ్ చేసుకుంది 22నే, ఇంకా 2 మిగిలి ఉండదు కదా. ఓకే, ఆ 2 పక్కనే ఇంకో 2 ఉంది, అంతే 22 అయింది. సో 11 టేబుల్లో మళ్ళీ 22 సార్ వచ్చింది. సో 22 పైన ఉంది, కింద 1 1s are 1. సో 22/1 అన్నా 22 అనే ఆన్సర్. సో 22 ఇది ఆన్సర్ కాదు, ఇక్కడ ఇంకా ఉంది 7 + x. సో ఈ 7కి ముందర సింబల్ చూడాలి, ఈ సింబల్ కాదు మనం చూడాలి. 7కి ముందర సింబల్ ప్లస్ ఉంది, ఈ రెండిటి మధ్యన ఇంటూ అనేది లేదు, అడిషనే కదా, ఇది అడిషను. సో దీని ముందర ఉండేది ప్లస్. సో ఇది ఆ పక్కకి వెళ్తే మైనస్ అవుతుంది, అంటే x = 22 - 7. సబ్ట్రాక్షన్ చేస్తే 15. దేర్ఫోర్ x = 15 సెంటీమీటర్. ఎక్స్ అంటే ఏమి, హైట్ ఆఫ్ ద సిలిండర్. ఆన్సర్ ఇక్కడ రాద్దాం. దేర్ఫోర్ ది హైట్ ఆఫ్ సిలిండర్ h = 15 సెంటీమీటర్స్. ఎక్స్ అన్న పెట్టుకోండి, లేదా x = 15 సెంటీమీటర్స్. ఓకేనా, ఇది మీకు ఇక్కడ ఒకే ఒక విషయం చెప్తా అంట చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇటువంటి క్యాన్సిలేషన్స్ మీరు బాగా నేర్చుకోవాలి.
ఫ్యూచర్లో ఇలాంటి క్యాన్సిలేషన్సే మనం ఎక్కువగా చేస్తాము. ఓకేనా? సరే, నీట్గా నోట్ చేసుకోండి. సరే, చూశారు కదా, ఈ విధంగా మీకు డైలీ వీడియోస్ అప్లోడ్ అవుతాయి. 8th క్లాస్లో ఉండే మ్యాక్సిమం అన్ని చాప్టర్స్ పైన వీడియోస్ చేస్తాను. ఓకే, ఆ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఏం చేయాలి? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ చేసిన 4 ప్రాబ్లమ్స్ ప్లస్ ఇంట్రడక్షను మీకు బాగా అర్థమై ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.